కథ శ్రీమద్ భాగవత పురాణం నుండి ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి గొప్ప భక్తులు ఎలా విధంగా ఉన్నారు. అంబరీషుడు కూడా చాలా గొప్ప భక్తుడు అన్నమాట. ఆయన కథ కూడా మనం విందాం. హరే కృష్ణ. మన ముందుకు రాబోతున్నారు పలగాని సిస్టర్స్ రేణుకాశ్రీ మరియు ఖ్యాతిశ్రీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు పల్గాని ఖ్యాతిశ్రీ. నా పేరు పలగాని రేణుకశ్రీ. ఇప్పుడు మేము అంబరీషుడు కథ చెప్పబోతున్నాము. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి. శ్రీమన్నారాయణులకు అత్యంత ప్రియమైన భక్తుడు. ఆయన రాజ్యం ధర్మపరంగా నడుస్తూ తన జీవితం మొత్తం భగవంతుని సేవకే అంకితం చేశారు. అంబరీషుడు తన ప్రతి ఇంద్రియాన్ని భగవంతుని సేవలో నిమగ్నం చేశాడు. శిరస్సుతో శ్రీహరి దివ్య పాదాలను నమస్కారం చేసేవాడు. కళ్ళతో శ్రీహరి దివ్య రూపాన్ని దర్శించేవాడు. చెవులతో శ్రీహరి దివ్య కథలను కీర్తనలను వినేవాడు. నాలుకతో శ్రీహరి దివ్య నామాన్ని జపిస్తూ శ్రీహరి దివ్య ప్రసాదాన్ని స్వీకరించేవాడు. ముక్కుతో శ్రీహరి దివ్యకు సమర్పించిన దివ్య పుష్పాలను, తులసిని సువాసన ఆస్వాదించేవాడు. చేతులతో శ్రీహరి దివ్య సేవలలో నిమగ్నమై ఉండేవాడు. కాళ్ళతో శ్రీహరి దివ్య ఆలయాలకు వెళ్ళేవాడు. మనసుతో శ్రీహరి దివ్య పాదాలపై ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. ఇలా ఆయన జీవితం మొత్తం భక్తిమయంగా ఉండేది. అంబరీష్ మహారాజు ఎంతో నియమంతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ద్వాదశి రోజున సరిగ్గా సమయానికి వ్రత విరమణ చేయడం ముఖ్యమని భావించేవాడు. ఒకసారి దుర్వాస ముని అంబరీషు భక్తిని పరీక్షించడానికి అని వచ్చాడు. అంబరీషుడు మహర్షిని ఆహ్వానించి భోజనానికి వేచి ఉన్నారు. దుర్వాసముని స్నానానికని వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు. ద్వాదశి సమయం ముగింపబోతుంది. అప్పుడు అంబరీషుడు తనంతటానే నిర్ణయం తీసుకోకుండా వేద బ్రాహ్మణ పండితుల దగ్గరికి వెళ్ళి సంప్రదించాడు. వారు ఇలా చెప్పారు: నీరు తాగడం భోజనం చేసినా సరే చెయ్యకపోయినా సరే భావించబడుతుంది. పండితుల సూచన ప్రకారం అంబరీషుడు కొద్దిగా నీరు మాత్రమే తాగి వ్రత విరమణ పూర్తి చేశాడు. వ్రత నియమంని కాపాడాడు. అతిథి మర్యాదను కూడా కాపాడాడు. అంబరీషుడు దుర్వాసముని వచ్చి చూసి కోపంతో తల వెంట్రుక తీసి రాక్షసుణ్ణి సృష్టించాడు. అప్పుడు వెంటనే సుదర్శన చక్ర వచ్చి రాక్షసుణ్ణి నాశనం చేసింది. అక్కడితో ఆగల. సుదర్శన చక్ర అంబరీషుడు వెంటబడింది. భయపడిన దుర్వాసముని బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు, సహాయం లేదు. శివుని వద్దకు వెళ్ళారు, సహాయం లేదు. చివరికి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణులు ఇలా చెప్పారు: నా భక్తుడి మీద నీకు అర్హత లేదు. నువ్వు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. దుర్వాసముని తిరిగి అంబరీషు దగ్గరికి వెళ్ళారు. అంబరీషుణ్ణి క్షమాపణ కోరుకున్నారు. అంబరీషుడు వినయంతో ప్రార్థించగానే సుదర్శన చక్ర శాంతించింది. అంబరీషుడు అంతవరకు భోజనం చేయలేదు. దుర్వాసుడు వచ్చినాక దుర్వాసుముని అంబరీషుడు కలిసి భోజనం చేశారు. కథలోని నీతి: భక్తి శక్తి అత్యంత గొప్పది. ప్రతి ఇంద్రియాన్ని భగవంతుని సేవలో నిమగ్నం చేస్తే భగవంతుడు స్వయంగా రక్షిస్తాడు. ధర్మ సంకటంలో పండితుల సలహా తీసుకోవాలి. వినయం, సహనం భక్తుని లక్షణాలు. భక్తుని రక్షణం కోసం భగవంతుడు స్వయంగా రక్షిస్తాడు. నిజమైన భక్తి, వినయం, ధర్మ పాలన ఉంటే భగవంతుడు స్వయంగా రక్షిస్తాడు. హరే కృష్ణ.
హరే కృష్ణ. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం.